హలో అండి. మనలో చాలా మందికి థ్రెడ్ పైపింగ్ వేయడం అయితే వచ్చు కదా! ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్‌గా కనబడుతుంది. ఇదేంటా అనుకుంటున్నారా? ఇదొచ్చేసి మనకి డబుల్ పైపింగ్. అంటే 2 కలర్‌లతోని పైపింగ్ అనేది వేసుకోవడం. ఇది ఏ విధంగా వేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చూద్దాము. దానికోసమైతే నేను నార్మల్ పాదంతోనే స్టిచ్చింగ్ అనేది వేసి చూపిస్తున్నాను. చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదొచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల పార్ట్. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్. దీనికి ఇప్పుడు మనం పైపింగ్ వేద్దామని అనుకుంటున్నాం కదా! దీనికి వచ్చేసి మనం 2 కలర్ల పైపింగ్ అయితే కావాలి. ఒకటి పింక్, ఇంకొకటి సిల్వర్. ఇది ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ క్లాత్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఇలా స్ట్రెయిట్‌గా ఉంది. చూడండి ఇలా స్ట్రెయిట్‌గా ఉంది. దీన్ని పట్టి లాగండి. సాగుతుందా? సాగదు. ఇలా స్ట్రెయిట్‌గా పట్టుకోండి. సాగదు. ఇప్పుడు ఇది క్రాస్‌లో ఉంది. అవునా? సో, ఈ క్రాస్‌లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఇలా సాగదీస్తే సాగుతదన్నట్టు. సో, ఎంత సాగదీస్తే అంత సాగుతది కాబట్టి మనం రౌండ్ నెక్ వాటికి ఇలా క్రాస్‌లో వేసుకున్నాం అనుకోండి. ఆఫ్‌కోర్స్ దేనికైనా స్ట్రెయిట్‌గా ఉన్నా కూడా మనం ఈ విధంగానే క్రాస్‌గా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా క్రాస్‌గా కట్ చేసుకొని మనం గనుక నెక్‌కి వేసుకుంటే మనకి మూలలు అనేవి షేప్ ఔట్ కాకుండా నీట్‌గా అయితే కుదురుతది. ఇది ఎంత డిస్టెన్స్‌తోని కట్ చేసుకున్నాము? 1 ఇంచ్ డిస్టెన్స్‌తోనైతే కట్ చేసుకున్నాము. ఇదే విధంగా పింక్ కలర్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇదొచ్చేసి నేను యూజ్ చేస్తున్న డోరీ. ఇందులో డిఫరెంట్ సైజెస్ అయితే దొరుకుతాయి. ఇదొచ్చేసి నేను 8 ఆర్ 9 నెంబర్ అయితే యూజ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు పింక్ కలర్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి అని చెప్పినాను కదా! సేమ్ ఇక్కడ పింక్ కలర్ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇది నార్మల్ మిషన్, నార్మల్ పాదం పైన ఈ థ్రెడ్ పైపింగ్ డోరీ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఓకే. ఇప్పుడు ఇది క్లాత్ ఉంది కదా! ఈ క్లాత్‌ని ఇలా మధ్యలోకి పెట్టేసుకోండి. ఈ విధంగా మధ్యలోకి పెట్టేసుకొని ఇలా కరెక్ట్‌గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సూది కిందకి ఉంది కదా! మిషన్ యొక్క పాదం ఫస్ట్ పైకనండి. పైకన్న తర్వాత ఇలా సెట్ చేసేసుకోండి. కరెక్ట్‌గా ఇప్పుడు సూది పైకని ఒకసారి ఇలా స్లోగా స్టిచ్ వేసుకోండి. స్లోగా స్టిచ్ వేసుకొని ఈ క్లాత్ ఉంది కదా! ఈ సారీ ఈ థ్రెడ్ ఉంది కదా! ఈ థ్రెడ్‌ని ఇలా టైట్‌గా పట్టుకోండి. టైట్‌గా ఇగోండి ఇట్లా లూజ్ కాదు. టైట్‌గా లాగండి. లాగి ఈ క్లాత్‌ని కూడా టైట్‌గా పట్టేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అనేది ఇలా లూజ్‌గానే ఉంది. ఇలా టైట్‌గా పట్టుకోవాలి ఇప్పుడు. స్టిచ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు ఇగోండి ఇలా టైట్‌గా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఈ హ్యాండ్స్‌తోని ఇట్లా ఫింగర్స్ ఒత్తండి. ఇలా రౌండ్‌గా ఫింగర్స్ ఒత్తడం వల్ల ఏంటంటే ఇక్కడ మీకు నాకు తెలిసి వీడియో అనేది కరెక్ట్‌గా కనబడకపోయినా కూడా నేను చెప్పేది వినండి ఒకసారి. ఇలా కనపడుతది మీకు ఇక్కడ. ఏంటంటే ఇక్కడ డోరీ ఉంది అనేసి. సో, ఇప్పుడు స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇలా టైట్‌గా పట్టుకొని ఇప్పుడు ఇలా టైట్‌గా పట్టేసుకొని ఈ ఫింగర్స్‌తోని ఇలా రౌండ్‌గా అనేసేయండి. రౌండ్‌గా అన్నప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ డోరీ పక్కన ఇట్లా కిందికి వంగినట్టు కనబడతది. ఆ వంగిన దానిపైన మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చినాం అనుకోండి మనకి డోరీ అనేది సన్నమైతే వచ్చేస్తది. చూడండి ఇలా వచ్చేస్తది. ఇప్పుడు మనం ఇదంతా కుడతాం కదా! ఇదంతా కుట్టేసినప్పుడు ఈ విధంగా మనకి సైడ్‌కి ఎక్స్ట్రా వస్తది. ఈ ఎక్స్ట్రా ఉన్నది కూడా మొత్తం ఇట్లా పావించు డిఫరెన్స్‌తోని మనం మొత్తం కట్ చేసేసుకోవాలి. ఎందుకు ఈ విధంగా పావించు డిఫరెన్స్‌తోని కట్ చేసుకోవాలి అంటే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు నెక్ కోసం మార్జిన్ ఎంత తీసుకుంటాం? కేవలం పావించ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. అవునా? అందుకోసమే ఇక్కడ పావించ్ అనేది మార్జిన్ తీసుకోవాలి. పావించ్ మార్జిన్ తీసుకున్నప్పుడు కుట్టేటప్పుడు మనకి ఎక్కువ కాకుండా గల్లా అనేది ఎక్కువ కాకుండా ఉంటది. ఓకే. సో, ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది స్టిచ్ వేస్తాను చూడండి ఒకసారి మొత్తం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. మీరిక్కడ టైట్‌గా పట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా కూడా రావట్లేదు కరెక్ట్‌గా అని అనుకున్నప్పుడు ఏంటంటే ఈ వెనకాల పార్ట్ ఉన్నది కదా! ఇగో నా కుడి చేతిలో ఉన్నది చూడండి. దీన్ని కొంచెం కరెక్ట్‌గా టైట్‌గా గుంజి పట్టేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్‌గా అయితే వచ్చేస్తది. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా! దీన్ని మళ్ళీ ఫస్టే అటాచ్ చేయలే కదా! మళ్ళీ ఇప్పుడు అటాచ్ చేయొచ్చా అంటే ఫస్టే దీనికి అటాచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని ఈ విధంగా మధ్యలో మలిచేసుకోండి. ఈ విధంగా మలిచేసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతది. ఎందుకోసం అంటే ఇది మనం పైపింగ్ అనేది ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాం. అవునా? సో, అస్సలు మనకి ఇక్కడ కుట్టు అనేది లూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. బయటకొచ్చే ఛాన్స్ ఉండదు. నేనైతే వందల బ్లౌజులు కుట్టినా నాకు ఏ ఒక్క బ్లౌజ్ కూడా ప్రాబ్లమ్ అయితే రాలేదు. మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా కుట్టుకోవచ్చు. ఓకే. ఈ విధంగా దీనిపైన స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఎన్నంటే అన్నీ అటాచ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సైడ్‌కి పావించి డిఫరెన్స్ ఉంచేసి మిగతా అంతా సైడ్‌కి అంతా ఎక్స్ట్రా మార్జిన్ అనేది కట్ చేసుకున్నాం కదా! కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి యాడ్ చేసుకుందాం. మనం యాడ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనకి ఏం తెలవాలి అంటే మిడిల్‌లో ఏ కలర్ ఉండాలి, లాస్ట్‌కి ఏ కలర్ ఉండాలి అని తెలవాలి. సో, నాకైతే లాస్ట్‌కి పింక్ కలర్ కావాలి. సో, లాస్ట్‌కి నాకు పింక్ కలర్ కావాలి కాబట్టి ఫస్ట్ పింక్ స్టిచ్ వేస్తున్నాను. సిల్వర్ అయితే పక్కన పెట్టేసుకున్నాను చూడండి. ఇప్పుడు స్టిచ్ వేసుకునేటప్పుడు కరెక్ట్‌గా ఈ ఆరెంజ్ కలర్ క్లాత్ కింద ఉంది కదా! ఈ ఆరెంజ్ కలర్ క్లాత్‌కి మనం ఏదైతే పావించి ఖర్చు పెట్టుకున్నామో ఈ పావించి ఖర్చు పెట్టుకున్న క్లాత్ ఇలా పెట్టేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సో, ఒక్కసారి మీకు వీడియో గనుక లెంత్ అయినా కూడా ఒకసారి కేర్‌ఫుల్‌గా అయితే అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే నేను చెప్తాను.
ఇలా క్లాత్ ఇక్కడ పెట్టేటప్పుడు కొంచెం నార్మల్గా పెట్టి కొంచెం గట్టిగా టైట్గా పట్టేసుకోండి. లేదు అనుకోండి మీకు ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దొడ్డు వస్తుంది. క్లాత్ అనేది దొడ్డు రాకుండా కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మీకు మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మూలాలు వచ్చినాయి కదా, ఈ మూల దగ్గర నార్మల్ సింగిల్ పైపింగ్కే మీకు ప్రాబ్లం వస్తుంది. కానీ ఇక్కడ డబుల్ పైపింగ్ వేస్తున్నామని అంటున్నాం కదా, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే చూడండి, ఇలా నార్మల్గానే పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఇట్లా నేను లూజ్ ఉంచట్లేదు. కరెక్ట్గా టైట్గా పెట్టేసుకోండి. టైట్గా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా మూల దగ్గరకు వచ్చే విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి మూల అనేది వచ్చేసింది అవునా. ఈ మూల దగ్గర మిషన్ యొక్క సూది ఉంది కదా, ఈ సూది అనేది కిందికి పెట్టండి. ఓకే, ఇప్పుడు కిందికి ఉంది. ఈ పాదం ఉంది కదా, ఈ పాదం అనేది పైకి లేపండి. లేపినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది ఎటు పడితే అటు ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఈ రౌండ్ నెక్ పైన స్ప్రెడ్ చేసేసుకోండి. ఓకే, ఈ కింద ఆరెంజ్ కలర్ క్లాత్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది వేసుకుందాం. సో ఇక్కడ మళ్ళీ మూల వచ్చేసింది కదా, కొంచెం ఇట్లా తిప్పుకుంటూ జరిపేసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే షేప్ అవుట్ కాకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే షేప్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఫాలో అయినారు అనుకోండి, మీకు ఒక రౌండ్ నెక్కే కాకుండా మీకు ఏ షేప్ అంటే ఆ షేప్లో స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ మూల అనేది ఖరాబ్ అయిందా, అస్సలు డిస్టర్బ్ అయితే కాలేదు. సేమ్ అదే విధంగా ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇదంటే రౌండ్ నెక్, మరి వేరే స్టార్ నెక్ దానికి ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అంటే సేమ్ ఇదే మెథడ్లో ఏ నెక్కైనా కూడా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నార్మల్గా మనం ఇట్లాంటి మోడల్ కంటే మనం ఎక్కువ దేనికి అంటే బోట్ నెక్ బ్లౌజెస్ ఉంటాయి చూడండి, బోట్ నెక్ కట్ వర్క్ వాటికి స్టిచ్ చేసేటప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఏ మెథడ్ కానీ మీరు ఫాలో అయ్యి ఈ ఒక్క మెథడ్లో మీరు పైపింగ్ వేసేసుకోండి. ఏ డిజైన్ అయినా మీకు ఏం ప్రాబ్లం లేకుండా వచ్చేస్తుంది. సో ఇంకో చిన్న చిన్న టిప్స్ అయితే ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ ఇంకా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది స్టిచ్ అయిపోయింది కదా, ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇది పింక్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక కలర్ కూడా యాడ్ చేద్దామని అనుకుంటున్నాం కదా, మీరు తమ్నేల్ పైన చూసినట్టుగా దీనికి ఇప్పుడు సిల్వర్ అయితే యాడ్ చేద్దాం. ఏ విధంగా అంటే ఇది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఇది స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ పైపింగ్ అనేది వేసినాం. ఈ పైపింగ్ అనేది స్టిచ్ చేసేటప్పుడు దీనిపైన ఇది వచ్చే విధంగా ఇట్లా స్టిచ్ వేసేసుకోవాలి. సో ఈ కలర్ కాంబినేషన్కి మీకు ఏ విధంగా ఉందో నాకు తెలియట్లేదు, కాకపోతే చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి, కొంచెం క్లాత్ అనేది బయటకి పెట్టేసినప్పుడు ఇది ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఉంటుంది, అందుకోసమే కొంచెం పైకి ఎక్స్ట్రా లీవ్ చేసేసుకుంటున్నాను. లీవ్ చేసేసి స్టిచ్ అనేది వేసుకున్నాం, లేదంటే లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా, ఇప్పుడు ఫస్ట్ వేసిన పైపింగ్ ఉంది కదా, ఈ ఫస్ట్ వేసిన పైపింగ్ పైన సెకండ్ మళ్ళీ సిల్వర్ పైపింగ్ అనేది పెట్టేసుకోండి. సిల్వర్ పైపింగ్ పెట్టినప్పుడు కరెక్ట్గా దానికంటే కొంచెం పక్కకి జరిపి పెట్టేసేయండి అంతే. చూడండి, సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా మంది అయితే ఈ విధంగా ఫాలో అవ్వరు, ఎందుకంటే ఇది చాలా నీట్గా ఉంటుంది. నార్మల్గా ఒకవేళ మీరు కస్టమర్ బ్లౌజెస్ కనుక కుట్టిండ్రు అనుకోండి, వాళ్ళైతే ఇంకొక 100-200 రూపీస్ అయితే మనం ఎక్కువ తీసేసుకోవచ్చు. నార్మల్ బ్లౌజ్కి మనం 350 అట్లా తీసుకుంటాం కదా, పైపింగ్ బ్లౌజ్కి వచ్చేసి 450 అట్లా తీసుకుంటాం కదా. ఇది డబుల్ పైపింగ్ కాబట్టి మనం 500-600 వరకు ఈజీగా తీసేసుకోవచ్చు. పట్టు క్లాత్ కొందరు ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ట్రెండ్ ఏంటి, మొగ్గం బ్లౌజ్ కూడా ఎక్కువ ఎవరు కుట్టించట్లేదు. అదేవిధంగా నార్మల్గా సింగిల్ పైపింగ్ అడుగుతున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి నార్మల్గా గోల్డ్ సిల్వర్ కాకుండా ఈ విధంగా డబుల్ పైపింగ్ వేసి ఇచ్చినాం అనుకోండి, ఎట్లాగో పట్టు చీరలు ఎక్కువ రేటు పెట్టి ఉంటాము, ఒక 10,000 పెట్టి అయితే ఉంటాం కదా. ఈ విధంగా స్టిచ్ వేసి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు మినిమం ఒక 600 అయితే ఇవ్వడానికి ఎలాంటి మొహమాట పడకుండా ఇచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఫినిషింగ్ ఒకటి నీట్గా ఉండాలి, మంచి నెక్ దగ్గర కూడా మనం ఏదో డిజైన్ చేసినాం అనే ఫీలింగ్ అయితే వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఇక్కడ మూల వచ్చింది కదా, సేమ్ ప్రాబ్లం. మూల దగ్గర మిషన్ ఒక సూది కిందికి పెట్టండి, పాదం పైకి లేపండి, టర్న్ చేసేసుకోండి క్లాత్ మీరు ఎటు కావాలి అంటే అటులా. కొంచెం కేర్ఫుల్గా, ఎందుకంటే మీరు కొత్తగా కనుక స్టిచ్ చేసారు అనుకోండి, ఈ మూల దగ్గర కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేసేసుకోండి, ఎందుకంటే లూజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లూజ్ రాకుండా ఉండాలి అనుకుంటే చిన్నగా స్టిచ్ వేసేసుకోండి. అంటే మీరు కొత్తగా పాత అని ఏం లేదు, ఎవరికైనా మూల దగ్గర మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ఛాన్స్ ఉండద్దు అని అనుకుంటే ఈ విధంగా మెల్లగా స్టిచ్ వేసుకోండి. సో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపిస్తారు. చూడండి, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం.
ఓకే. చూడండి మీకు మూలల దగ్గర ఏమైనా షేప్ అవుట్ అయిందా? ఎంత నీట్‌గా కనబడుతుందో. ఇదిగోండి. ఎక్కడ కూడా చేంజ్ కాలేదు. నార్మల్‌గా మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఉంది. ఇప్పుడు దీనికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ చేసుకున్నాం. సో, ఇప్పుడు చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ పైన సైడ్ మెయిన్ సైడా? లోపల సైడ్ మెయిన్ సైడా? అంటే ఈ పైన సైడ్ మెయిన్ సైడ్. ఓకే. ఈ పైన సైడ్ మెయిన్ సైడ్ కదా! ఈ మనకి ఏదైతే బయటికి కనబడాలో అది ఈ విధంగా లోపలికి పెట్టేసి స్టిచ్ వేసేసుకోండి. ఇలా తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత క్లాత్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్‌గా ఒక దానిపైన ఒకటి కరెక్ట్‌గా పెట్టేసుకోండి. ఓకే. ఒకవేళ మనం కొత్త వాళ్ళనుకోండి ఇలా పిన్నిస్‌లు ఉంటాయి కదా! ఈ పిన్నిస్‌లు గానీ, సేఫ్టీ పిన్స్ గానీ ఏవైనా పిన్స్ ఇలా ఇక్కడొకటి, ఈ కార్నర్‌లో ఒకటి, ఇక్కడ పెట్టేసుకోండి. ఎందుకంటే కొత్తగా అయ్యే వాళ్ళకి ఇబ్బందయితది. సో, ఇలా తీసేసుకొని ఇప్పుడు ఒక దగ్గర పెట్టేసినాను కదా నేను. ఒక దగ్గర పెట్టేసి ఇగోండి చూడండి. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ 2 కలిపి షోల్డర్స్ దగ్గర నుండి స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి మూలల దగ్గర ఇంతకుముందు మనం ఏదైతే మెథడ్ ఫాలో అయినామో సేమ్ అదే మెథడ్‌లో స్టిచ్ వేసేసుకోండి. ఏంటది? సూది అనేది పైకి సూది అనేది కిందికి పెట్టి మిషన్ ఒక పాదం పైకి పెట్టి తిప్పేసుకోండి. ఓకే. కొత్తగానైతే. లేదు ప్రాబ్లమ్ లేదు నేను స్టిచ్ చేయగలుగుతాను అని అనుకుంటే నార్మల్‌గా స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కుట్టేటప్పుడు మనం ఇంతకుముందు ఫస్ట్ కుట్టిన స్టిచ్ అయితే కనబడుతుంది. అదే స్టిచ్ మీద నుండి కుట్టేసుకోండి. కంగారేం పడకండి. ఎందుకంటే మనం ఎక్కడ కుట్టాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా ఆల్రెడీ మనం కుట్టిన కుట్టు అనేది ఇక్కడ కనిపిస్తది ఒకటి. దీనిపైన నుండి స్టిచ్ వేసేసుకోండి. ఇగోండి మూలలు వచ్చేసినాయి. మూలల దగ్గర కొంచెం కేర్‌ఫుల్‌గా స్టిచ్ అయితే వేసేస్తాం. ఓకే. ఒకసారి అయితే స్టిచ్ వేసాం కదా! ఇది కరెక్ట్‌గా వచ్చిందా రాలేదా అనేది చెక్ చేసుకుందాం. ఇలా కరెక్ట్‌గా ఓపెన్ చేసిన తర్వాత మొత్తం కూడా చెక్ చేసుకోండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకి ఎక్కడైనా లూజ్ వచ్చిందా అనేది చెక్ చేసుకోండి. ఓకే. లూజ్ వచ్చిందనుకోండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటది. ఎగ్ ముఖ్యంగా అయితే ఇక్కడ మూలల దగ్గర అయితే కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. సో, ఇక్కడ నాకైతే ఏం ప్రాబ్లమ్ లేదు. మొత్తం కూడా మంచిగానే వచ్చేసింది. ఎక్కడ కూడా లూజ్ అనేది రాలేదు. చూస్తున్నారు కదా మీరు? చూడండి. ఇక్కడ ఎక్కడ కూడా లూజ్ రాకుండా కరెక్ట్‌గా వచ్చేసింది. మూలల దగ్గర కూడా కరెక్ట్‌గానే ఉంది. సో, ఇప్పుడు ఇటు సైడ్ ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చింది కదా! మనం చెక్ చేసుకున్నాం కదా! చెక్ చేసుకున్న తర్వాత ఈ మూలలు ఉన్నాయి చూడండి. ఈ మూలల దగ్గర ఇగోండి ఇలా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. అవి కూడా కొంచెం దగ్గర దగ్గర పెట్టుకోండి. కత్తెర ఒకసారి అబ్జర్వ్ చేయండి. కత్తెర అనేది మొత్తం లేపొద్దు. ఓన్లీ ఈ మిడిల్ ఫ్రంట్ పార్ట్ ఉంది చూడండి. కొన. ఈ కొన దగ్గర నుండే కట్ చేయాలి. ఎందుకంటే ఒకవేళ మీరు ఇలా కట్ చేసేటప్పుడు గనుక దారం అనేది కట్ అయిందనుకోండి. ఇక్కడ దారం కట్ అయితే మొత్తం బ్లౌజ్ అంతా ఇంకా నాశనం అయిపోతుంది. ఇంకేం లేదు ఇగ. చేసేదేం లేదు. ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ అయితే చాలా ప్రాబ్లమ్ అయితది. అందుకే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఎందుకు తీసుకోవాలి అని చెప్తున్నానంటే మనకి మూలలు అనేవి మంచిగా టర్న్ అయితాయి. సో, ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అనేది రాకుండా కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇక్కడ మళ్ళీ పైన ఇక్కడ ఏమైనా తీసుకోవాలా? ఈ ప్లేస్‌లో తీసుకోవాలా అంటే ఈ ప్లేస్‌లో అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇదంతా స్ట్రెయిటే కదా! కేవలం మనం మూలల దగ్గర అంటే తీసుకుంటే సరిపోతది. ఇక్కడ నేను నార్మల్‌గా పెడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను డబుల్ పైపింగ్ వేసినాం కదా! ఎందుకు రిస్క్ అనే ఉద్దేశంతోని ఇలా పెట్టేసినాను. ఈ విధంగా పెట్టేసినప్పుడు మనం టర్న్ చేసుకుంటే మనకి మూల అనేది పర్ఫెక్ట్‌గా తిరుగుతది. ఇక్కడ చూడండి మీకు ఎక్కడైనా షేప్ అవుట్ అయితుందా? షేప్ అవుట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. చూడండి ఎంత నీట్‌గా కనబడుతుందో. అదే విధంగా ఒకసారి లోపల సైడ్ కూడా చూడాలి. ఓకే. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. థ్యాంక్ యూ.